మేడం తల్లి. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా జలుబు చేసినట్టుంది సార్. నాకు తెలిసింది చెప్పేస్తా క్లియర్ గా, నేనే దాచు. ఓకే ఓకే, లైవ్ గా రికార్డింగ్ ఇచ్చాను సార్, నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను మీరు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి నా స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు సీక్రెట్ ఆ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ నా ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ఈ గురు పరంపరలో నాకు జ్ఞానాన్ని అందించడానికి నా ముందుకు వచ్చారు మేడం. నిజంగా శతకోటి ఆత్మ ప్రణామాలు మీకు. స్వప్నేశ్వర్ మేడం గారికి, ఈ గురువుల స్థానంలోనే మిమ్మల్ని ఉంచుకున్నాను మేడం. నేను నాకు పత్రి మాస్టరు, వంశీకిరణ్ మాస్టర్ గారు, మీరు నా వరుసలో ఉంటారు, నా లైఫ్ లో ఉంటారు. మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ కి నాలో ఉండి నాతో జ్ఞానాన్ని పంచుతున్నారు. ఆ మాస్టర్ గారికి, నా తండ్రి బాబా, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మేడం వాయిస్ బాగుందా? వినపడుతుంది మేడం. కాంతి మేడం, కాంతి ఇక్కడ భౌతిక దేహం అనేది, స్వప్నం అనేది లేదు. కాంతి మాత్రం, కాంతి. కాంతికే చెందుతారు. ఎస్. ఈ సృష్టిలోని ప్రతి ఒక్క సజీవ ప్రాణకోటికి ఈ జ్ఞానాన్ని అందించాలని నేను ఉద్దేశము. అందులో ప్రతి ఒక్కరికి కూడా, ఈ సమస్త సృష్టిలోని ప్రాణకోటికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చదవబోయే బుక్ ద సీక్రెట్ మ్యాజిక్, తెలుగు ఎడిషన్, రోండా బర్న్ రచయిత. స్టార్ట్ చేసుకుందాం, ఆదరించండి. ఈ విధంగా మేడం ఇది స్టార్టింగ్ కొంచెం పోయింది, బ్లర్ ఉంది, పర్వాలేదా? ఉన్నదే లేనింది మనం ఏం చేయలేం కదా, ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచే చేయగలం కదా. లేని దాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేం కదా, చేయడానికి మన చేతన కాదు కదా. లేదు మేడం. ఎస్ ఓకే, థ్యాంక్ యూ ధన్యవాదాలు బుక్ కోసం. నేను ఒక పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు ఆ సృజన అంతా ఆనందమయంగా కనిపిస్తుంది, ఏకాంతంగాను అనిపిస్తుంది. కేవలం నేను నా సృజన మాత్రమే ఉన్నామనిపిస్తుంది. క్రమక్రమంగా నా చుట్టూ ప్రపంచం విస్తృతం అవుతుంది. ఎంతమంది మనుషులు వచ్చి చేరుతారు, వారంతా వారి వారి నైపుణ్యాలను చేరుస్తారు. చివరికి కొత్త సృష్టి పుస్తక రూపంలో మీ చేతికి వస్తుంది. ఈ మ్యాజిక్ పుస్తకం అట్లా మీ చేతికి రావడానికి ఎంతో మంది కృషి ఉంది. థ్యాంక్ యూ. నా కూతురు స్కైకి, నాతోను జోష్ గోల్డ్ తోను ఈ పుస్తకాన్ని ఎడిట్ చేస్తూ నా పక్కనే ఉన్నందుకు, తన శాస్త్రీయ విజ్ఞానాన్ని, పరిశోధన నైపుణ్యాలని నాతో పంచుకుంటూ, నేను మతం తాలూకు పదాలను, శాస్త్రీయ విజ్ఞానాన్ని మేళవించగలగడానికి ఎంతో దోహదం చేశాడు జోష్ గోల్డ్. బియాండ్ వర్డ్స్ చెందిన నా సంపాదకురాలు సిండీ బ్లాక్ కు తన సూటి అయిన సంపాదకత్వపు వ్యాఖ్యానాలకు, సూచనలకు, ప్రశ్నలతో నన్ను మరింత మెరుగైన రచయితగా రూపొందించినందుకు, ముఖ చిత్ర రూపకల్పనతో పాటు లోపలి పేజీలోని చిత్రాలను రూపొందించిన సృజనశీలి నిక్ జార్జ్ కు ధన్యవాదాలు. గోవా మీడియాలో ఫార్మర్ హోరా, టార్లా డోర్లేళ్లకు ఈ పుస్తకానికి ఇంత సంస్కృతమైన లేఅవుట్ చేసినందుకు, ఈ కొత్త పుస్తకాన్ని లోకంలోకి తీసుకురావడానికి సహకరించిన సీక్రెట్ బృందానికి ధన్యవాదాలు. వాళ్ళు నా
పుస్తకానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ముఖ్యంగా నా పబ్లిషింగ్ బృందానికి నాయకత్వం వహించిన నా సోదరి జాన్ చైల్డ్ కి, నా అతిపెద్ద సృజనాత్మక బృందాన్ని నడిపే ఆండ్రియా కైర్ కి, ఈ పుస్తకంలోని మ్యాజికల్ చిత్రాలకు రూపకల్పన చేసిన ఛాయాగ్రాహకుడు రాఫిల్ కిల్వాట్రిక్, అతనికి సహకరించిన నా సోదరి గ్లెండా బెల్, పాల్ హరింగ్టన్లను తెర వెనుక అద్భుతమైన సహకారం అందించిన నా సీక్రెట్ బృందానికి, వారి అమూల్యమైన సలహా సహకారాలకు మరి ధన్యవాదాలు. డాన్ జిక్, మార్క్ ఓకోనర్, మైక్ గార్డినల్, లోరీ షెరాపో, గోరీ, జోహాన్ సింగ్, చైలీ, నా కూతురు హైలీలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పబ్లిషర్స్ ఏట్రియా బుక్స్, సైమన్ షూస్టర్లకు, క్యారలోన్ రీడ్, జూడిత్ కర్, డార్లిన్ డైలీలో, టైసన్ ఫ్యాన్, జేమ్స్ షెర్విన్, కింబ్లరీ, గోల్డ్ స్టీన్, ఐసాల్డ్ సార్ వంటి అద్భుతమైన బృందంతో పనిచేయగలగడం నా అదృష్టం. థ్యాంక్ యూ. ఏంజెల్ మార్టియన్ వెలియన్స్ కి, అతని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి, ప్రేమకు, వివేకానికి, నా సోదరి పాలిన్ వెర్నన్ కు, నా ఆప్తమిత్రులకు, నా కుటుంబానికి, వారంతా నాకు ఇచ్చిన నిరంతర సహకారానికి, నా పుస్తకం పట్ల చూపిన ఉత్సాహానికి, జీవిత సత్యాలను కనుగొన్న అలనాటి మహానుభావులకు, వారు వదిలిపోయిన రచనలకు సరి అయిన అర్థాలను మనం సరి అయిన సమయంలో కనుక్కున్నందుకు, మన జీవితాన్ని మార్చే ఆ క్షణాన్ని కళ్ళతో చూసి చెవులతో విని థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు మ్యాజికల్ మీద నమ్మకం ఉందా? మ్యాజికల్ నమ్మకం లేని వారు అది ఎప్పుడు తటస్థపడదు. రోజాల్ డాల్, 1916-1990 రచయిత. మీకు గుర్తుండే ఉంటుంది, మీ బాల్యంలో మీరు ప్రపంచాన్నంతటిని ఆశ్చర్యంతో, ఉత్సుకతతో చూడటం, జీవితం అంతా ఒక ఇంద్రజాలంలా సంభ్రమం కలిగిస్తూ ప్రతి చిన్న విషయాన్ని విస్మయంతో చూసి పులకించిన రోజులు ఎలా మర్చిపోతాం? పచ్చి గడ్డి మీద మంచు బిందువులు, గాలిలో పల్టీలు కొట్టే సీతాకోక చిలుకలు, ఎన్నడూ చూడని కొత్త ఆకులు, కొత్త రాళ్ళు, ఒకటేమిటి ఈ భూమి మీద ఎన్ని ఆశ్చర్యాలు. మొదటిసారి పన్ను ఊడినప్పుడు ఎంత ఉద్వేగమో, ఎందుకంటే ఆ రాత్రి ఒక దేవత వచ్చి బహుమానం ఇస్తుందని. అట్లాగే క్రిస్మస్ రాత్రి శాంతా క్లాస్ కోసం ఎదురు చూడడం. శాంతా క్లాస్ ఎట్లా వస్తాడో తెలియకపోయినా కూడా ఎంత ఉత్సాహం ఎదురు చూపది. ఆయన ఎప్పుడు ఎవరిని నిరాశపరచలేదు. మేడం, మీ పన్ను ఉన్నప్పుడు మీ అనుభవం కూడా చెప్పండి. చెప్తాను మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఎన్ని అనుభవాలు. వాళ్ళు ఒకరు ముగ్గురు నలుగురు పడుకొని ఎన్ని అనుభవాలు. ఎతవులు ఒకరు నిద్రపోతుంటాడు, మధ్య మధ్యలో వాటితోని అనుభవం ఒకటి చెప్పేస్తుండండి. కొమ్ముల దుప్పులు ఎగరగలవు, తోటలో దేవతలున్నారు, పెంపుడు జంతువులు మన పాటి మనుషుల్లాంటివే. చూసారా, ఆట బొమ్మలకు కూడా వ్యక్తిత్వాలు ఉంటాయి. చూడండి, ఆట బొమ్మలకు కూడా వ్యక్తిత్వాలు ఉంటాయి. కళలు నిజమవుతాయి. మనం నక్షత్రాలను అందుకోగలం. గుండె నిండా సంతోషపు ఊహలను, పరిధులు పరిమితులు లేవు. జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలం అని నమ్మిన రోజులవి. మనమందరం కూడా, ఒక్క నిమిషం మేడం, మనమందరం కూడా మన బాల్యంలో అంతా బాగుందని, ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహానికి, సాహసానికి దారి తీస్తుందని, మన ఆనందానికి అడ్డుకట్టలు ఎవ్వరూ వెయ్యలేరని అనుకుంటాం. కానీ మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనని బాధ్యతలు, సమస్యలు, కష్టాలు చుట్టుముడతాయి. మన బాల్యపు కమ్మని కలలన్నీ భ్రమలుగా కరిగిపోవడం మొదలవుతుంది. మనం ఊహించిన అద్భుతమంతా అదృశ్యమైపోతుంది. అందువల్లనేనేమో మనం పెద్దయినాక పిల్లల మధ్య ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాం. ఒక్క క్షణమైనా సరే మన పాత ప్రపంచంలో జీవించాలని ఆశపడతాం. ఒకప్పుడు మనం జీవితం ఒక మ్యాజిక్ లాంటిదని అనుకున్నది నిజమేనని, అదొక భ్రమ కాదని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మనం అవన్నీ భ్రమలనుకోవడం తప్పని కూడా చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మనకు అన్ని విషయాలలోనూ మంచే కనపడుతుంది. ప్రతిరోజు మనకు ఒక గొప్ప ఉత్సాహాన్ని, సాహసాన్ని వాగ్దానం చేస్తుంది.
మన అద్భుత ప్రపంచాన్ని నిలవరింపజాలదనిపిస్తుంది. కానీ మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. బాధ్యతలు, సమస్యలు, కష్టాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒకప్పుడు మన ఉత్సాహం, అద్భుత ప్రపంచం అబద్ధం అనిపిస్తుంది. అందువలననే పెద్దవాళ్ళమైనాక మన చుట్టూ పిల్లలుంటే బాగుండనిపిస్తుంది. కొన్ని క్షణాలైనా మన బాల్యపు ఆనందాలను తిరిగి అనుభవించినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు జీవితం ఒక అద్భుతమైన ఇంద్రజాలం అని మనం అనుకున్నది నిజమని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీ ఉనికి ఎంత నిజమో అది అంత నిజం. నిజానికి మనం చిన్నప్పుడు అనుకున్న దానికన్నా కూడా అద్భుతమైనది మన జీవితం. మరింత ఉత్తేజకరమైంది, మరింత ఉత్సాహభరితమైంది. ఆ అద్భుతమైన మన జీవితంలోకి మళ్ళీ ఎట్లా ఆహ్వానించుకోవాలో తెలుసుకుంటే మన స్వప్నాలు సాకారమైనట్లే. అప్పుడు మీరే ఆశ్చర్యపడతారు, జీవితంలో ఉండే మ్యాజిక్ ఎందుకు విడిచిపెట్టేశామని. కొమ్ములు దుప్పులు ఎగరకపోవచ్చు, కానీ మీరు కోరుకున్నవన్నీ మీకు సాకారం కావడానికి మీరు చూడగలరు. మీరు ఎంతో కాలం కలలు కన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అలా సాధ్యం కావడానికి ఏ శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్య సీమలలోనే సంభవిస్తాయి. అదే గొప్ప సంభ్రమాన్ని కలిగించే విషయం. ఇప్పుడు ఈ వయసులో తిరిగి ఆ ఇంద్రజాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ప్రతిరోజు చిన్న పిల్లల్లా ఆ విస్మయానందాన్ని, నిబిడాశ్చర్యాన్ని అనుభవించాలని ఉందా మీకు? అయితే ఆ అద్భుతంలోకి అడుగు పెట్టండి. మన సాహస యాత్ర 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. అప్పుడు ఒక పవిత్ర గ్రంథంలో మన జీవితాన్ని మార్చే రహస్యం దాగుంది. బహిర్గతమైన ఒక అద్భుత సత్యం. ఈ కింది వాక్యాలు మనకు పవిత్ర గ్రంథంలోని మాథ్యూ సువార్తలో కనిపిస్తాయి. కానీ కొన్ని శతాబ్దాలుగా ఈ వాక్యాలను చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువ పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారి దగ్గరున్నది కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. ఈ వాక్యాలు చదివినప్పుడు మీకు ముందు అవి న్యాయమైనవిగా అనిపించవు. అంటే ఈ వాక్యాల ప్రకారం ధనవంతులు మరింత ధనవంతులు అవుతారని, బీదవాళ్ళు మరింత బీదవాళ్ళు అవుతారని అర్థం చేసుకుంటారు. అయితే ఇందులో ఉన్న నిగూఢార్థాన్ని మనం విప్పి మాట్లాడాలి. అట్లా ఈ వాక్యాల్లో దాగిన అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగితే మీ కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ఇంతకాలంగా మనతో దాగుడు మూతలాడి ఇప్పుడు సాక్షాత్కరించిన ఆ అద్భుతమైన పదమే కృతజ్ఞత. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు అధిక ఫలాలను పొందగలరు. ఎవరి దగ్గరైతే కృతజ్ఞత అసలు ఉండదో వారి దగ్గర ఉన్న కాస్త సంపద కూడా మాయమైపోతుంది. సువార్తలో దాగి ఉన్న ఈ ఒక్క పదం బహిర్గతం కావడంతో ఇప్పుడు మనకి ఆ వాక్యాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ వాక్యాలు వెలువడి 1000 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కానీ అవి ఎల్ల కాలాలకు వర్తించే సత్యాలు. మీరు పొందిన వాటికి కృతజ్ఞత చెప్పకపోతే మీకెప్పుడు అధిక ఫలాలు దక్కవు. మీ దగ్గరున్న సంపద కూడా పోగొట్టుకుంటారు. కనుక కృతజ్ఞత అనే భావంతో ఉండే మహిమకు ఈ కింది వాక్యాలే ఉదాహరణ. మీలో కృతజ్ఞత ఉంటే మీకు అధిక ఫలాలు దక్కుతాయి, పుష్కలంగా దక్కుతాయి. ఖురాన్ లో కూడా కృతజ్ఞత గురించి స్పష్టంగా చెప్పి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అల్లా ప్రకటించారు, మీరు కృతజ్ఞులై ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను. కానీ మీరు కృతజ్ఞత రాహితులైతే మాత్రం నేను వేసే శిక్ష కఠినంగా ఉంటుందనేదే నిజం. మీరు ఏ మతాన్ని అవలంబించినా లేదా మీకే మతంలోని విశ్వాసం లేకపోయినా కూడా పవిత్ర గ్రంథాల్లోనూ ఖురాన్లోనూ చెప్పిన ఈ సత్యాలు మీ జీవితానికి అనువర్తిస్తాయి. ఇవి విశ్వజనీనమైన ప్రాథమిక సత్యాలు. ఇది విశ్వజనీన సూత్రం. మన జీవితాన్ని పాలించే ఒక విశ్వజనీన సూత్రం ద్వారా కృతజ్ఞత వ్యక్తమవుతూ ఉంటుంది. అణువుల నిర్మాణం దగ్గర నుంచి గ్రహాల కదలికల వరకు ప్రపంచంలోని యావత్ శక్తిని
శాసించే ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ప్రతి ప్రాణిలోనూ ఉండే కణజాలం అంతా కూడా ఆకర్షణ సూత్రం ద్వారానే ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. అలాగే ప్రతి వస్తువులోనూ ఉండే పదార్థాలు కూడా మన భావాలకు, అనుభూతులకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మన భావాలు, అనుభూతులు కూడా ఒక శక్తి లాంటివే. అందుచేత మనం ఏమి తలుచుకున్నా, ఎలా భావించినా ఆ భావాలు, అనుభూతులు అన్ని తిరిగి మనని ఆకర్షిస్తాయి. నా ఉద్యోగం నాకు నచ్చడం లేదు, నా దగ్గర సరిపడనంత డబ్బు లేదు, నాకు సరైన భాగస్వామి దొరకలేదు, నేను నా బిల్లులన్నీ కట్టలేకపోతున్నాను, నాకేదో జరుగుతుంది, అతను ఆమె నన్ను మెచ్చుకోవడం లేదు, నా తల్లిదండ్రులతో నాకు పొసగడం లేదు, నా పిల్లలు నాకు సమస్యలు తెచ్చి పెడుతున్నారు, నా జీవితం అంతా గందరగోళంగా తయారైంది, నా దాంపత్య జీవితం కూడా చిక్కుల్లో పడింది. ఇట్లా మీరు అనుకుంటున్నారనుకోండి, మీరు నిజంగా అటువంటి అనుభవాలని ఆకర్షిస్తారు. అవే మీకు తటస్థపడతాయి. కానీ మీరు నిజంగా జీవితానికి ఎందుకు కృతజ్ఞతలుగా ఉండాలో, ఎందుకు కృతజ్ఞులుగా ఉన్నారో ఆ విషయాలు, ఉదాహరణకి నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబం నాకెప్పుడు అండగా నిలుస్తుంది, ఈ సెలవులు బాగా గడిపాను, నాకు ఈసారి చాలా ఎక్కువ ట్యాక్స్ రిఫండ్ వచ్చింది, ఈసారి మా అబ్బాయితో వారాంతానికి బాగా గడిపాను. అట్లా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు అటువంటి అనుభవాలే కలుగుతాయి. అయస్కాంతం లోహాన్ని ఎలా ఆకర్షిస్తుందో అలాగే మీ కృతజ్ఞతాభావం కూడా మీకు మంచి విషయాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత ఒక అయస్కాంతం. మీలో కృతజ్ఞత ఇన్ముడించిన కొద్దీ మీరు మరిన్ని ఒక చిన్న మిరాకిల్ చెప్తాను నేను. చూడండి, వీడు ఒకడు వచ్చి ఒళ్ళు పడుకున్నాడు. వాడు ఒళ్ళు పడుకుంటే నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను కళ్ళు అలా అలా రెప్పలు అరిపితే వాడు కూడా రెప్పలు అరుపుతున్నాడు. ఇలా ఇలా అలా నేను బ్లింక్ చేస్తే వాడు కూడా బ్లింక్ చేస్తే నన్నే చూస్తున్నాడు వాడు. అంటే మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరిగేది అది కదా మేడం. అంటే వాటికి ఉన్నంత కృతజ్ఞత ఎవ్వరికి లేదు మేడం. మీది ఒక్కటి చెప్పగలుగుతాను. కుర్రోడు వాడు నాలాగే వాడు చేస్తే మనం ఏది చేస్తున్నా అది సేమ్ టు సేమ్ చేస్తారు వాళ్ళు. చిన్న కుర్రాడు. నేను ఈ రోజు ఒక కథ కూడా విన్నా మేడం దీనికి సంబంధించి. ఇప్పుడు ఈ కృతజ్ఞత మీరు ఏది తీసుకుంటే అదే వస్తుంది అన్నందుకు ఒక కథ. అంటే ఒక కుటుంబంలో తండ్రి, 2 కొడుకులు, కోడళ్ళు, తల్లి ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రోజు సపోజ్ ఈ రోజే అనుకుందాం, వాళ్ళ ఇంట్లో మంచి భోజనం తయారు చేసిర్రు. పెద్ద కోడలు వండింది, భోజనం అయింది, రెడీ అయింది. ఇంటి పెద్ద ముందు యజమాని భోజనం తినాలి, ఆయన తినడానికి కూర్చున్నారు, తింటున్నారు. అయితే అక్కడ కూరల్లో ఉప్పు ఎక్కువైంది. అయ్యో ఇది శని ఎంటర్ అయిపోయిండు అంటే ఆయన సాంప్రదాయ రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. శని ఎంటర్ అయిపోయింది, వీళ్ళు ఇలా చేశారు, కానీ పోనీలే ఇంకేం చెప్పొద్దు అని చెప్పేసి తనంతలో తాను తినేస్తాను వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు వచ్చి తిన్నాడు, ఆయన కూడా ఏం చెప్పలే, పోనీ ఏదో పొరపాటు జరిగింది, దీన్ని ఏం చెప్పకూడదు, తినేయాలని తినేస్తున్నారు. ఆఖరికి ఆ 2వ కొడుకు తిన్నాడు. ఆఖరికి ఇంకా కోడళ్ళు వీళ్ళు మిగతా అందరు తినేసి కోడళ్ళు తిన్నిక కూర్చున్నప్పుడు ఆ పెద్ద కోడలు చేసిన తప్పు ఆమెకు గుర్తుపట్టింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, కూరల్లో ఉప్పు ఎక్కువ వేసినా అలాగే ఎవ్వరు ఏం మాట్లాడకుండా తినేసారు నిజంగా అని ఆమె బాధపడుతుంది. అంటే ఇక్కడ నేను ఏది పొరపాటు చేశాను అనేది ఆమె దాంట్లో కనపడుతుంది. అక్కడ నైట్ ఆ పెద్ద మనిషికి కలలో ఆ శనీశ్వరుడు కనపడి, అయ్యా మీ ఇంట్లో ఎంత యూనిటీ ఉంది, ఎంత మంచి కుటుంబం అంటే ఇట్లా ఉండాలి, ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయి, అందుకే నేను ఉండను మీ ఇంట్లో, నేను వెళ్ళిపోతున్నాను, ఆ లక్ష్మీదేవే నీ ఇంట్లో కూర్చుంటది, ఇంత పరస్పరం ప్రేమ అనురాగాలు ఉన్నాయి మీకు మీ కుటుంబం పట్ల అని చెప్పి. అంటే ఇది చూడండి, ఈయన చెప్పిన దానికి కూడా ఇలాగే కనపడుతుంది కదా మేడం. ఏదైనా అంటే మనము దాన్ని అంగీకరిస్తే మనకు ఎదురుగా అన్ని వస్తుంటాయి అనేది ఇప్పుడు ఈయన చెప్తున్నారు. ఇక్కడ నాకు గుర్తొచ్చింది మేడం, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంతే. అది మిమ్మల్ని చూసి బ్లింక్ చేస్తుందంటే కళ్ళు, అంటే మీరు పలకరిస్తున్నారు, తను కూడా పలకరిస్తుంది మిమ్మల్ని. అంతే, ఏది తీసిస్తే అదే దాన్ని స్వీకరించి. అంటే ఇక్కడ మంచినే తీసుకోవాలి మనం. అంటే నాకు ఇక్కడ చెడు జరిగింది, ఇది బాగాలేదు అనేది బయటికి చెప్పలేదు.
ఇక్కడ మీరు కూడా అదే, మీరు దాన్ని పలకరిస్తున్నారు, లవబుల్ అన్నమాట. అక్కడ ప్రేమ చూపిస్తే అది ప్రేమ మీకు చూపిస్తున్నది, కృతజ్ఞతతో అది కూడా. మరి నిజంగా ఎలా కృతజ్ఞులుగా ఉన్నారో ఆ విషయాలు, ఉదాహరణకి నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నా కుటుంబం అంటే నాకు ఎప్పుడు అండగా నిలుస్తుంది, ఈ సెలవులు బాగా గడిపాను, నాకు ఈసారి చాలా ఎక్కువ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది, ఈసారి మా అబ్బాయితో వారాంతాన్ని బాగా గడిపాను. అట్లా మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు అటువంటి అనుభవాలే కలుగుతాయి. అయస్కాంతం లోహాన్ని ఎలా ఆకర్షిస్తుందో అలాగే మీ కృతజ్ఞతా భావం కూడా మంచి విషయాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత ఒక అయస్కాంతం. మీలో కృతజ్ఞత ఇన్వడించిన ఎదోలకి ఇద్దరు ఎదోల మధ్యలో ఆటల పోటీ జరుగుతుంది. ఎదోలు కుస్తీ పోటీలు పడుతున్నారు ఇద్దరు కలిసి. ఇన్వడించిన కొద్దీ మీరు మరిన్ని విషయాలు ఆకర్షిస్తారు. అదొక సార్వజనీన సిద్ధాంతం. చుట్టూ తిరిగేవి మళ్ళీ మన దగ్గరకే వస్తాయి. ఏ విత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటారు, మీరు ఇచ్చిందే మీకు దక్కుతుంది అనే మాటలు మీరు వినే ఉంటారు. ఈ నానుడులన్నీ చెప్పేది ఒక సూత్రాన్ని. అవన్నీ కూడా ఈ సార్వజనిక సూత్రాన్నే వివరిస్తున్నారు. ఇదే ఐజాక్ న్యూటన్ అనే గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త కనుక్కున్న సూత్రం కూడా. న్యూటన్ కనుక్కున్న ప్రాథమిక చలన సూత్రాల్లో ఒకటి ఇలా చెప్తుంది: ప్రతి ఒక చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య రియాక్షన్ ఉంటుంది. ఇందాక జరిగింది అదే మేడం, మీ చర్యకు ప్రతిచర్య జరిగింది అక్కడ. న్యూటన్ సిద్ధాంతానికి కృతజ్ఞత అనే భావాన్ని చేస్తే ఇలా చెప్పుకోవచ్చు: కృతజ్ఞత ఇచ్చిన ప్రతిసారి మనం దాన్ని పుచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే కృతజ్ఞత ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు మీలో కృతజ్ఞతాభావం మొలకెత్తితే అప్పుడప్పుడు మీరు కూడా మరొకరి దగ్గర నుంచి దాన్ని అందుకుంటారన్నమాట. మీరెంత హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపిస్తారో మీకు అంతకన్నా పుష్కలంగా అది దక్కుతుంది. కృతజ్ఞత అనే బంగారు తీగ మానవ జాతి చరిత్రలో వేల సంవత్సరాలకు ముందు కూడా కృతజ్ఞతను గురించి బోధించారు. అప్పటి నుంచి దాని ప్రాధాన్యతను గురించి ఖండాంతరాల్లో వింటూనే ఉన్నాం. అన్ని నాగరికతల్లోనూ సంస్కృతుల్లోనూ అది అంతర్గతమైపోయింది. ప్రధాన మతాలైన క్రిస్టియానిటీ, ఇస్లాం, జూడిజం, బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, సిక్కిజం అన్ని కూడా వాటి ప్రధాన సూత్రాలలో కృతజ్ఞతను చేర్చుకున్నాయి. మీరు చూపించే కృతజ్ఞత మీకు ఒక బీమా వంటిది. చూడండి మేడం, ఇన్సూరెన్స్ లాగానంట. కృతజ్ఞత వల్లే మీ సంపద నిలిచి ఉంటుంది అంటారు మొహమ్మద్. ఆనందం, కృతజ్ఞత తప్ప మరేమీ అక్కర్లేదంటాడు గౌతమ బుద్ధుడు. ప్రపంచాన్ని ఉన్నట్లుగా అంగీకరించి ఆనందించే ప్రపంచం అంతా మీదే అంటాడు లావోత్సు. తనకి ఏదిస్తే అదే ఆనందంగా స్వీకరిస్తానంటాడు కృష్ణుడు. భూమికి స్వర్గానికి మధ్య ప్రతి అంశానికి, ప్రపంచం మొత్తానికి కృతజ్ఞత చెప్పడాన్ని గురించి ప్రస్తావించాడు కింగ్ డేవిడ్. ప్రతి అద్భుతము చేయబోయే ముందు థ్యాంక్ యూ అనేవాడు జీసస్ క్రిస్ట్. మూలవాసులైన ఆస్ట్రేలియన్లు, ఆఫ్రికాలోని మసై జూలు, అమెరికా నవోజా, షారో, చెరోకి, టహిటియన్స్, ఎస్కిమోలు, మయోరీలు అందరూ కూడా కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేస్తారు. పొద్దున లేవగానే మీకు జీవితాన్ని, శక్తిని ఇస్తున్న ఉదయభాను కిరణాలకు కృతజ్ఞత చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీకు దొరుకుతున్న ఆహారానికి, జీవితంలో లభిస్తున్న ఆనందానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత చెప్పేందుకు మీకేమి కనపడలేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. 1768, 1813 షానే నేటి అమెరికన్ నాయకుడు చెప్పిండంట మేడం. కృతజ్ఞత చెప్పడాన్ని అలవాటు చేసుకున్న గొప్ప వ్యక్తులెందరో మనకి చరిత్రలో కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా మహనీయులు. గాంధీ, మదర్ తెరీసా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దలై లామా, లేనార్డో డావించి, ప్లాటో, షేక్స్పియర్, ఈసస్, బ్లైకి, ఎమర్సన్, డికెన్సీ, ఫౌస్ట్, డెకార్ట్, లింకన్, జంగ్, న్యూటన్, ఐన్స్టైన్, ఇంకా ఎందరెందరో మహానుభావులు. మీరు రోజు చెప్పిస్తున్నారు ఇదే కదా మేడం. ఈ విశ్వాన్ని గురించి
ఈ విశ్వాన్ని గురించిన మన కోణాన్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ వైజ్ఞానిక ఆవిష్కరణలు మార్చాయి. వాటి గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన ఇతరులకు కృతజ్ఞత చెప్పారు. ఒక మేధావి రోజుకు కొన్ని వందల సార్లు తనను సాయపడిన వారికి కృతజ్ఞత చెప్పడం అనేది ఆయన వినమ్రత. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఎన్నో నూతన ఆవిష్కరణలను సృష్టించడంలో ఆశ్చర్యపడవలసిందే లేదు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో నిండి ఉండేవాడు. రోజుకు కొన్ని వందల సార్లు తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేవారు. అందుకు ప్రతిగా ఆయన పుష్కలంగా విజయాలను అందుకున్నాడు. అన్ని వైజ్ఞానిక సూత్రాలను ఎలా కనుక్కున్నారని ఐజాక్ న్యూటన్ ని అడిగినప్పుడు ఆయన తాను మహామహుల భుజాలపై నిలబడి ఉన్నానని చెప్పాడు. వైజ్ఞానిక శాస్త్ర పురోభివృద్ధికి అత్యధిక కృషి చేసిన వాడిగా ఐజాక్ న్యూటన్ అందరూ గుర్తించి ప్రశంసించినప్పుడు ఆయన తన ముందు తరం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, కొత్త కొత్త విషయాలను కనుక్కున్నవారు ప్రస్తుతం ప్రవక్తలు కృతజ్ఞత ప్రకటించడం ద్వారా మరిన్ని ఫలితాలను సాధించారు. వారికి కృతజ్ఞతతో ఇమిడి ఉన్న శక్తి గురించి తెలుసు. కానీ చాలా మంది ఈ తరం వారికి దాని ప్రాముఖ్యత ఇంకా తెలియదు. ఎందుకంటే మన జీవితాలలో కృతజ్ఞత సృష్టించగల అద్భుతాలను గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆ ఫలితాలు అందుతాయి. నేను కనిపెట్టింది, మనుషులకు కృతజ్ఞతా భావం లేకపోతే జీవితం ఎలా ఉంటుందో, ఏమేం సంభవిస్తాయో చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ. నాకు నిజంగా కృతజ్ఞత అనేది ఉందా అని ఒక 6 సంవత్సరాల క్రిందట అడిగి ఉంటే నేను ఇలా చెప్పేదాన్ని. ఖచ్చితంగా నాకు కృతజ్ఞతా భావం ఉంది. నాకెవరైనా ఒక బహుమతి ఇస్తే థ్యాంక్ యూ అంటాను. నాకెవరైనా తలుపు తీసి పెట్టినా, ఏ చిన్న సాయం చేసినా థ్యాంక్ యూ అని చెప్తాను. నిజానికి నేను కృతజ్ఞతా భావం గల వ్యక్తిని కాను. నిజమైన కృతజ్ఞతా భావం అంటే ఏమిటో నాకు తెలియదు. ప్రతిదానికి మొక్కుబడిగా థ్యాంక్ యూ అంటే మనలో నిజంగా కృతజ్ఞతా భావం ఉన్నట్టు కాదు. కృతజ్ఞత అంటే ఏమిటో నిజంగా తెలియనప్పుడు నేను జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పులలో మునిగి ఉండేదాన్ని. అవి నెలకి పెరిగిపోతూ ఉండేవి. నేను చాలా కష్టపడి పనిచేసేదాన్ని, కానీ నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. ఆర్థిక సమస్యలతో, బాధ్యతలతో ఎంతో మానసిక ఒత్తిడి కలిగేది. నా సంబంధ బాంధవ్యాలు కూడా ఒక లోలకం లాగా ఊగుతూ ఉండేవి, కానీ స్థిరంగా ఉండేవి కాదు. ఎందుకంటే నాకు ఇతరులకు ఇచ్చేంత సమయం ఉండేది కాదు. నేను భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రోజు సాయంత్రం అయ్యేసరికి డస్సీ అయిపోయేదాన్ని. ఇంకా ప్రతి సీజన్ లోనూ జలుబు వంటి సాధారణ వ్యాధులకు లొంగిపోతూ ఉండేదాన్ని. ఎవరైనా స్నేహితులతో బయట గడిపినప్పుడు సంతోషంగా ఉండేది, కానీ అటువంటి సరదాలకి వెచ్చించే డబ్బు సంపాదించగల పని ఏది నా దగ్గర లేదు. ఆ విషయం చాలా విచారం అనిపించేది. నేను జీవించడం లేదు, కేవలం బ్రతికి ఉన్నానంతే. ప్రతి నెల జీతం అందుకున్నప్పుడు ఒక సమస్య తీరితే పెక్కు సమస్యలు తలెత్తేవి. అప్పుడే నా జీవితాన్ని మార్చివేసే ఒక సంఘటన జరిగింది. నేను జీవితాన్ని గురించిన ఒక రహస్యం కనిపెట్టాను. దాని ఫలితంగా కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకొని దాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. అందువలన నా జీవితమే మారిపోయింది. నా జీవితంలోని ప్రతి అంశము మారిపోయింది. నేను కృతజ్ఞతా భావాన్ని ఎంత ఎక్కువగా ఆచరణలో పెడితే అంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. నా జీవితం ఒక అద్భుతంగా మారిపోయింది. నా జీవితంలో మొదటిసారి రుణాల నుంచి విముక్తమయ్యాను. తర్వాత నేను సంకల్పించిన పనులకు సరిపడే డబ్బు నాకు అందుతూ వచ్చింది. నా మానవ సంబంధాలలో, ఆరోగ్యంలో, నా ఉద్యోగంలో పూర్వం ఉండిన సమస్యలన్నీ తీరిపోయాయి. పూర్వం నా పనిలో రోజు ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేది. ఇప్పుడు నాకు రోజు ఏదో ఒక మంచి జరుగుతుంది. నా ఆరోగ్యము, శక్తి కూడా నాకు అనూహ్యంగా పెరిగాయి. నేను నా 20లో కన్నా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఇతరులతో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి.
నా కుటుంబంతోనూ నా స్నేహితులతోనూ నాణ్యమైన సమయం గడుపుతున్నాను. అంత క్రితం ఎన్నో ఏళ్లుగా ఉన్న జీవితానికి గత కొద్ది నెలల్లో నా జీవితానికి చాలా తేడా వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఎప్పుడు ఊహించినంత ఆనందంగా ఉన్నాను. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాను. కృతజ్ఞతాభావం నన్ను మార్చింది. నా జీవితమే అద్భుతంగా మారిపోయింది. మీ జీవితంలో కూడా ఆ మ్యాజిక్ ని ఆహ్వానించండి. మీరెవరికైనా గాని మీరెక్కడున్నా గాని మీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీలో ఉంటే మీ జీవితం అంతా మారిపోతుంది. ఎంతో అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది కృతజ్ఞతాభావాన్ని తమలో వెలిగించుకోవడం ద్వారా తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగామని నాకు లేఖలు రాశారు. జీవితంపై ఆశలు వదులుకున్న వాళ్లలో కూడా ఆరోగ్యం మెరుగుపడ్డ సంఘటనలు చూశాను. తెగిన వివాహ బంధాలు మళ్లీ అతుక్కొని ప్రియ బాంధవ్యాలుగా మారటం, కటిక పేదరికంలోకి దిగజారిన వాళ్ళు మళ్లీ సంపన్నులవ్వడం, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్లీ ఆనందోత్సాహాలతో జీవించడం మొదలైనవెన్నో చూశాను. ప్రస్తుతం మీ మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతాభావం ఉంటే అది మీ బాంధవ్యాలను ఆనందమయంగాను అర్థవంతమైనవిగాను పరిణమింపజేస్తుంది. మీలో కృతజ్ఞతాభావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా సమకూరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నడూ పొందనంత ఆనందాన్ని కూడా సమకూరుస్తుంది. కృతజ్ఞతాభావం ఎన్నెన్నో అద్భుతాలు చేస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలతో అభివృద్ధి సాధించడమే కాక మీ కలలు కనే ఉద్యోగాలను కూడా మీకు పొందేలా చేస్తుంది. మీరేం కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతాభావాన్ని మీలో నింపుకోవడమే. కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీ జీవితాన్ని బంగారు గనిలా మారుస్తుంది. కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటిని మీరెందుకు పోగొట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయము ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయం సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. మీరు ఒక ఈకలా గాలిలో ఎగురుతున్నట్లుగా భావిస్తారు. సవాళ్లు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది. బాల్యంలోని అద్భుత లోకం కన్నా ఇప్పుడు మరింత అద్భుత లోకంలోకి వచ్చినట్టుంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉందా? ఇప్పటికిప్పుడు చెప్పండి. మీరు జీవితంలో కృతజ్ఞతాభావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒకసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు. మీకు వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారన్నమాట. అందువల్లనే మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని అర్థం. ఏ విషయంలోనైనా లోటు ఉన్నదంటే ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపడం లేదన్నమాట. ఇది చాలా చిన్న విషయం. మీరు దేని పట్ల అయినా కృతజ్ఞత లేదంటే ఆ విషయంలో మీరు సరైన ఫలితాలు రావు. మీ జీవితంలోకి ఆ అద్భుతాన్ని రానివ్వడం లేదన్నమాట. మీకు కృతజ్ఞత లేకపోతే మీకు జీవితంలోకి కూడా మీకు మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఇవ్వాలి. అది ఒక సూత్రం. కృతజ్ఞత చెప్పకుండా ఉండటం అంటే కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకుని అద్భుత శక్తి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్టే. కృతజ్ఞత రాహిత్యం అంటే ఏమిటంటే మనం అన్ని ఏవో మనకి హక్కున్నట్టు పొందుతున్నామే కానీ అది తిరిగి ఇవ్వడం లేదని అర్థం. ఇట్లా
అన్ని పొందడం అంటే మన నుంచి మనం అనుకోకుండానే అన్ని తీసేసుకుంటున్నాం అన్నమాట. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని చెప్పుకున్నాం కదా. అందువల్ల మనం అన్నిటినీ మనకు హక్కున్నట్టు పుచ్చుకుంటే దాని ఫలితంగా మన నుంచి కూడా కొన్ని తీసుకోబడతాయి. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే తమకు ఉన్న వాటి ఎడల కృతజ్ఞత ఉండదో వారు వాటిని పోగొట్టుకుంటారు. మీరు మీ జీవితంలో అనేక సార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకొని ఉంటారు. కానీ ఇప్పుడు కృతజ్ఞత చేసే అద్భుతాలను మీ జీవితంలో తెచ్చే గుణాత్మకమైన మార్పును అనుభవించాలంటే మీరు తప్పకుండా మీలో కృతజ్ఞతా భావాన్ని నింపుకోవాలి. అదే మీ జీవన విధానం కావాలి. మ్యాజిక్ సూత్రం. జ్ఞానం ఒక సంపద, కానీ అభ్యాసం దానికి మూల సాధనం. ఇన్నే ఖల్దూన్ ఆల్ ముఖద్దిమా 1330-1406 పండితుడు రాజనీతిజ్ఞుడు. మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటాయి పురాణ గ్రంథాలు. కృతజ్ఞతతో మహిమలు సాధించటం కూడా అటువంటిదే. ఇందుకు మనము ఉచ్చరించవలసిన మంత్రం థ్యాంక్ యూ. ఈ మాట మీ జీవితంలో ఎంత మేడం ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అనేది ఇప్పుడు ఈ థ్యాంక్ యూ లవ్ యూ అనేది చాలా గొప్ప మంత్రం మేడం. ఇది థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ మాట మీ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో చెప్తాను. మ్యాజిక్ సూత్రం. 1, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట చెప్పండి, అనండి. 2వ సూత్రం, మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతారో అంత కృతజ్ఞత నిజంగానే మీ మనసులో ఉంటుంది. హృదయ లోతుల్లోంచి చెప్పుకోండి మీరెంత మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞత అనేది. 3rd పాయింట్, మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. ఏదో నామకే వాస్తే నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్పాను, పోనీలే ఇదే కదా సరిపోతుంది అనుకోవద్దు. లోపల నుంచి మీకు హృదయంలోంచి దాన్ని అనుభూతి చెంది చెప్పాలి. దాంట్లోనే రిజల్ట్ 100% ఉంటుంది. కృతజ్ఞత అనేది ఒక భావన. కృతజ్ఞత అభ్యాసం చెయ్యమనడంలో ముఖ్య ఉద్దేశం ఆ భావన మీలో నిలిచి ఉండాలని. మీలో ఆ భావం ఎంత నిశ్చలంగా ఉంటే మీ జీవితంలో అది అద్భుతాలను అంత వేగవంతం చేస్తుంది. న్యూటన్ సిద్ధాంతం అదే. మీరెంత ఇస్తే అంతే పొందుతారు. అంటే మీలో కృతజ్ఞతా భావం పెంపొందించిన కొద్దీ మీకు దక్కే ఫలితాలు కూడా ఎక్కువ అవుతాయి. మీ కృతజ్ఞతా భావం సత్యమైనది, నిజాయితీ అయినది అయితే మీ జీవితంలో మార్పు కూడా త్వరగా వస్తుంది. కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చేయడం ఎంత సులువో తెలిసిన కొద్దీ అది మీ జీవితంలో తెచ్చే మార్పు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు పాత మార్గాల్లోకి అస్సలు వెళ్ళరు. మీరు కొంచెం కృతజ్ఞత అభ్యాసం చేస్తే మీ జీవితమే మారిపోతుంది. అదే మీరు ప్రతిరోజు మరింత అభ్యాసం చేస్తే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. అది మీరు ఎన్నడూ ఊహించనంతగా మారిపోతుంది. ఈ పుస్తక మహిమ. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అది జీవితంలో ఒక భాగం కావాలి. జాన్ ఎఫ్ కెన్నడీ 1917-1963 35వ అమెరికా అధ్యక్షుడు అంట మేడం. 35 అమెరికా అధ్యక్షుడు. అంటే కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలతో చెప్పడం కాదని చెప్పారంట, వాటిని ఆచరించాలి. అది మీ జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారంట. జాన్ ఎఫ్ కెన్నడీ 1917-1963 35వ అమెరికా అధ్యక్షుడు. ఈ పుస్తకంలో మ్యాజిక్ సంబంధించిన 28 అభ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, మీ సంబంధ బాంధవ్యాలను మెరుగుగా మార్చుకోవడానికి, మీ చిన్ని కోరికలు, పెద్ద పెద్ద కళలు సాకారం కావడానికి కృతజ్ఞత అనే మ్యాజిక్ ని ఎట్లా ఉపయోగించుకోవాలో, ఎలా చేయాలో చెబుతాయి.
సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కృతజ్ఞతా భావాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటారు. జీవితాలను పూర్తిగా మార్చి చేసే ఈ జ్ఞానాన్ని అందుకున్నందుకు మీరు సమ్మోహితులవుతారు. అయితే నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టకపోతే ఆ జ్ఞానం మీకు తెలియకుండానే మీ వేళ్ల సందులో నుంచి జారిపోతుంది. మీరు ఆకర్షించుకున్న అవకాశాలు చేజారిపోతాయి. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరు వరుసగా 28 రోజులు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచాలి. అట్లా చేస్తే మీ కణంలోను, మీ అంతర్చేతనతలోను కృతజ్ఞతా భావం నిండిపోతుంది. అప్పుడే మీ జీవితంలో పరిపూర్ణమైన శాశ్వతమైన మార్పు వస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే మీకు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎంత మంచి జ్ఞానాన్ని, ఎంత వన్నెస్ లో నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ప్రతి క్షణం మీకు కృతజ్ఞతగా ఉంటా. ఇప్పుడు కూడా ఇంత మంచి బుక్ చదువుతున్నందుకు నాలోంచి నిజంగా స్వప్నేశ్వర్ మేడం గారికి ఖచ్చితంగా ప్రతి నిమిషం మీకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే, తప్పదు. ఆ కృతజ్ఞత చెప్తున్న వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి మేడం. ఎస్, కానీ మీరే కదా నాకు ఛాన్స్ ఇచ్చింది మేడం. ఈ బుక్ రాసినందుకు ఆ రోండా బర్న్ గారికి నిజంగా బుక్ ఇంత అద్భుతమైన పుస్తకాలను ఇస్తున్న జ్ఞానానికి నిజంగా కృతజ్ఞతలు. అది మాకు అవకాశం ఇస్తున్నారు, మీకు కృతజ్ఞత ఉండాలి కదా మేడం. బుక్ ఎంత పాటిది వస్తుంది, దాన్ని బయటికి రావాలి, అందరు వినాలి, అందరి జ్ఞానాన్ని తెలుసుకోవాలని మీ ప్రయత్నం చేస్తున్నారు కదా, అది దానికి ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి చెప్పండి. అది ఇప్పుడు చెప్తున్న మీకు మీలో చెప్పడానికి ఆ తోడ్పడుతున్న, ఆ సహకరిస్తున్న ఆ చైతన్యానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే అభ్యాసాలు వరుసగా 28 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అట్లా చేయడం వలన కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మీకు ఒక అలవాటుగా మారుతుంది. ఇదొక జీవన విధానం అవుతుంది. ఈ విధంగా మీ మనసంతా కేంద్రీకరించి కృతజ్ఞతను అభ్యాసం చేయడం వలన దాని మహిమ తప్పకుండా త్వరగా మీకు లభిస్తుంది. ప్రతి అభ్యాసంలోనూ మీలో జ్ఞానాన్ని వెలిగించే సంపద ఉంది. ప్రతి అభ్యాసంలోనూ మీరు జీవితాన్ని గురించి మరింత తెలుసుకుంటారు. మీరు కలలుగానే జీవితాన్ని అందుకోవడం ఎంత తేలికో తెలుసుకుంటారు. మొదట 12 అభ్యాసాలు ఇప్పుడు మీకున్న అదృష్టాలకి పూర్వం ఉన్న వాటికి మీరు కృతజ్ఞత చెప్పుకుని దాని మహిమను సొంతం చేసుకునేలా రూపొందించాను. ఎందుకంటే మనం పొందుతున్న వాటికి మనలో కృతజ్ఞతాభావం లేకపోతే దాని మహిమ మన మీద ఉండదు, మనకు మరిన్ని ఫలితాలు దక్కవు. ఈ 12 అభ్యాసాలు కూడా కృతజ్ఞతాభావం యొక్క మహిమను వెంటనే కనబరుస్తాయి. తర్వాత చేయబోయే 10 అభ్యాసాలతో మీరు భవిష్యత్తులో కోరుకునే వాటికి, మీ కలల సాకారానికి కృతజ్ఞతాభావానికి ఉండే అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. మీ పరిస్థితులలో అద్భుతమైన మార్పును సాధిస్తారు. చివరి 6 అభ్యాసాలు మిమ్మల్ని పూర్తిగా ఉన్నత స్థాయికి తీసుకుపోతాయి. అప్పుడు మీలో కృతజ్ఞతాభావం పూర్తిగా నిండిపోతుంది. మీ శరీరంలోని కణాలన్నింటిలోనూ, మీ మనసులోనూ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహిమను ఇతరులకు సాయం చేయడానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటారు. అప్పుడు మీ జీవితం మొత్తంలో సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో, ప్రతికూల పరిస్థితిలో ఎట్లా తలపడాలో కూడా నేర్చుకుంటారు. మీరు ఈ అభ్యాసాల కోసం మీ క్యాలెండర్ ను సవరించుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ అభ్యాసాలన్నీ మీ దినచర్యలో అమరిపోయేలా రూపొందించాం. పని దినాలైనా, వారాంతాలైనా, సెలవు దినాలైనా ఈ అభ్యాసాలు నిరాటంకంగా చేసుకోవచ్చు. కృతజ్ఞత అనే భావాన్ని మీరు వెళ్ళిన చోటు కల్లా తీసుకుపోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ మహిమ పనిచేస్తుంది. మీరు ఒక రోజు అభ్యాసం చేయకపోతే ఆ ఊపు తగ్గిపోతుంది. అందుకని
ఆ మహిమను కొనసాగించుకోవాలంటే మీరు అభ్యాసం చేయని రోజుకు కూడా రోజులు వెనక్కిపోయి మళ్ళీ అక్కడి నుండి మొదలు పెట్టండి. కొన్ని అభ్యాసాలు ఉదయం వేళలో చేయడానికి అనువుగా, కొన్ని రోజంతా చేయడానికి గాను రూపొందించాం కనుక రోజు ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన అభ్యాసాలని సరిచూసుకోండి. అయితే కొన్నిటిని గురించి మీకు ముందు రోజే రాత్రి చదివి ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు నిద్ర లేస్తూనే చేయవలసిన అభ్యాసాలు అవి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మరునాటి అభ్యాసాలను గురించి తెలుసుకోవాలనుకోవచ్చు. అట్లా చేసినప్పటికీ మళ్ళీ మరునాడు ఉదయం వాటిని తిరిగి చదువుకోండి. ఈ 28 అభ్యాసాలను ఒక వరుస క్రమంలో చేయలేకపోయినట్లయితే వాటిని వేరే విధంగా కూడా అభ్యాసం చేయవచ్చు. మీ జీవితంలో మార్పు తెచ్చేటటువంటి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించిన అభ్యాసాన్ని ఎంచుకొని వరుసగా 3 రోజులు ఆచరించండి. అట్లా రోజు ఒక వారం పాటు చేయండి. లేక ఒక అభ్యాసాన్ని ఒక వారం రోజులు వరుసగా చేయవచ్చు. అయితే ఇట్లా చేయడం వలన అనుకున్న ఫలితాలు సాధించి మీ జీవితాన్ని మార్చుకోవడానికి కొంత ఎక్కువ కాలం పట్టవచ్చు. ఎనిమిది 28 రోజుల తర్వాత, ఈ 28 రోజులు మ్యాజికల్ అభ్యాసాల తర్వాత మీ జీవితంలో రాబోయే అద్భుతాన్ని మరింతగా పొందడం కోసం కొన్ని మీరు కోరుకునే అభ్యాసాలు చేయవచ్చు. అంటే మీకు ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉంటే, ఉదాహరణకి ఆరోగ్యం బాగుపడాలనో, డబ్బు కావాలనో, డబ్బులు కావాలనుకోను, కోరుకున్న ఉద్యోగం కావాలనో, మీ పనిలో మరింత విజయం కావాలనో, మీ బాంధవ్యాలు మెరుగుపడాలనో, ఇట్లా ఒక ప్రత్యేకమైన అవసరం అనుకుంటే ఈ పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరిచి మీకు వచ్చిన పేజీల్లో ఉన్న అభ్యాసాన్ని ఆచరించండి. ఆ రోజుకు అదే సరి అయిన అభ్యాసం అన్నమాట. 28 అభ్యాసాల అనంతరం మీకు ఉపయోగపడే మరికొన్ని సిఫారసులున్నాయి. వాటిని కూడా ఈ 28 అభ్యాసాలతో కలిసి చేయవచ్చు. అందువలన మీ జీవితంలోని ఒక ప్రత్యేకమైన అంశంలో అభివృద్ధి వేగవంతం కావచ్చు. మనం మితిమీరిన కృతజ్ఞతను ప్రదర్శించగలమా? అట్లా ఎప్పటికీ చేయలేం కదా. మన జీవితం అంతా అద్భుతాలతో నిండిపోగలదా? కాదు కదా. అందుచేత నేను చేయబోయే ఈ అభ్యాసాలను మళ్ళీ 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 చేయండి. అప్పుడు కృతజ్ఞతాభావం మీ చేతుల్లోకి ప్రవహిస్తుంది. అది మీ స్వభావంగా మారిపోతుంది. 28 రోజుల తర్వాత మీ మెదడు నూతన చైతన్యం పొందుతుంది. మీ అంతఃచేతనలో కృతజ్ఞతాభావం నాటుకుపోతుంది. అప్పుడు ఏ సందర్భంలోనైనా ముందు కృతజ్ఞతే మీ మనసులోకి వస్తుంది. మీరు అనుభవించే ఈ అద్భుతమే మీకు స్ఫూర్తి అవుతుంది. మీ దైనందిన జీవితంలో కృతజ్ఞత కలిసిపోతే అది మరింత శోభస్కరంగా వెలిగిపోతుంది. ఎస్, మీ స్వప్నాలు ఏమిటి? ఇక్కడ చెప్పే అద్భుతమైన అభ్యాసాలన్నీ మీ కలల సాకారం కోసమే. కనుక మీరు ఏమి కావాలని కలలు కంటున్నారో వాటిని గురించి స్పష్టత కలిగి ఉండండి. ఒక కంప్యూటర్ ముందో లేదా ఒక కాగితం కలం తీసుకొనో మీరు కావాలని కలలు కనే విషయాలు ఏమిటో రాసుకోండి. మీకేం కావాలో ఆ విషయాన్ని గురించి అన్ని వివరాలు రాసుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో లేదా మీ జీవితంలో ఎటువంటి మార్పు అభివృద్ధి కాంక్షిస్తున్నారో స్పష్టంగా వివరంగా రాసుకోండి. మీ వృత్తి ఉద్యోగాలలో, ఆరోగ్యం విషయంలో, డబ్బు విషయంలో, మీ బాంధవ్యాల విషయంలో, వీటిలో మీరు ప్రముఖంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచించి వ్రాసి పెట్టుకోండి. మీరెంత వివరంగా స్పష్టంగా వ్రాసుకుంటే అంత మంచిది. అయితే మీరు వాటి జాబితా రాసుకోవడం మాత్రం ముఖ్యం. అంతేగాని వాటిని ఎలా సాధించబోతున్నామని కాదు. అవి ఎలా సాధ్యమో అనేది మీలో ఉండే కృతజ్ఞతా భావం యొక్క మహిమ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మహిమే మీకు అన్ని సాధించి పెడుతుంది. మీరు కాంక్షించే ఉద్యోగం దొరకాలంటే ఆ ఉద్యోగం ఎలా ఉండాలో అనేది మాత్రమే ఊహించండి. మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. అంటే
ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు, ఆ ఉద్యోగాన్ని గురించి మీ భావాలు ఏమిటి, ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటున్నారు, ఏ ఊళ్ళో పనిచేయాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలనుకుంటున్నారు మొదలైన విషయాలను గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నిటికీ కులంకుషంగా ఆలోచించి వివరంగా రాసి పెట్టుకోండి. మీ పిల్లల చదువుల కోసం డబ్బు అవసరం అనుకోండి, వాళ్ళ చదువు గురించి అన్ని వివరాలు రాసుకోండి. ఏ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నారు, అక్కడ చదివితే ఎంత ఫీజు కట్టాలి, పుస్తకాలకి ఎంత అవుతుంది, వాళ్ళ తిండి ఖర్చు, బట్టల ఖర్చు, రవాణా ఖర్చులు అన్ని బేరీజ్ వేయండి. అప్పుడు మీకు వారి చదువుకు ఎంత ఖర్చు అవుతుందో అంత అంచనా వస్తుంది. మీరు ఏదైనా పర్యటనకు వెళ్ళాలనుకుంటే మీరు ఏ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎన్ని రోజులు ప్రయాణం చేయదలుచుకున్నారో, ఏమేమి దర్శించాలనుకుంటున్నారో, ఎట్లా ప్రయాణించాలనుకుంటున్నారో, అంటే విమానమైనా రైలా, అంటే విమానమా లేకపోతే రైలా, రోడ్డా, నౌకాయానమా, ఇవన్నీ వివరంగా రాసుకోండి. మీకు ఒక మంచి జీవిత భాగస్వామి కావాలంటే అతనికి ఆమెకి ఎటువంటి లక్షణాలు ఉండాలో కూడా స్పష్టంగా రాసుకోండి. అలాగే మీ బాంధవ్యాలు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటే అది ఎలా పరుచుకోవాలనుకుంటున్నారు రాసుకోండి. ఎవరెవరితో మీ అనుబంధాలను మెరుగుపరచుకోవాలనుకుంటున్నారో అది స్పష్టంగా రాసుకోండి. మీ ఆరోగ్యంలో అభివృద్ధి, ఏదైనా అస్వస్థత నుంచి విముక్తి కోరుకుంటే అది ఏ విధంగా ఉండాలో కూడా, ఎలా సాధించాలో కూడా రాసుకోండి. మీరు మీకు ఇష్టమైనట్లుగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది మొత్తంగా ఎట్లా ఉండాలో, ప్రతి గది ఎలా ఉండాలో వివరంగా స్పష్టంగా వ్రాసి పెట్టుకోండి. అలాగే మీకు ఎటువంటి వస్తువులు కావాలనుకుంటున్నారో, అంటే ఒక కారు, కానీ దుస్తులు, మా మేడం అయితే, మా స్వప్న మేడం అయితే సూట్ వేసుకుంటారు. ఒక కారు, మంచి కారు, సూపర్ 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 సూపర్. ఇంకా ఇంకా ఇతర ఉపయోగకరమైన వస్తువులు కానీ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా రాసి పెట్టుకోండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే, అంటే ఒక పరీక్ష పాస్ అవ్వాలనుకుంటే, లేదా ఒక క్రీడల్లో గెలుపు సాధించాలనుకుంటే, ఒక సంగీతకారుని గానో, వైద్యుని గానో, రచయిత గానో, శాస్త్రవేత్త గానో, వ్యాపారవేత్త గానో రాణించాలనుకుంటే, మీరు సాధించాలనుకున్న విషయాన్ని గురించి వివరంగా వీలైనంత స్పష్టంగా రాసి పెట్టుకోండి. మీ జీవితకాలం అంతా కూడా మీ కలల జాబితా అట్లా తయారు చేసుకుంటూ ఉండమని నేను మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. చిన్నవైనా పెద్దవైనా ఏ కోరికలైనా సరే, ఇప్పుడు కోరుకునేది, ఈ నెలలో కోరుకునేవి, ఈ సంవత్సరంలో కోరుకునేవి అని రాసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కలిగే కోరికలన్నీ కూడా వాటికి కలపండి. అప్పుడు మీ తీరని కోరికలను ఆ జాబితా నుండి తొలగించండి. కలపండి. అప్పుడు మీ ఏమన్నా తీరిపోయింది అంటే అవి డిలీట్ చేయాలి. దానికి అర్థం ఏమంటే, అది నీకు రాలేదు, నేను అడిగినా రాసి పెట్టుకున్నా, నేను అడిగినది నేను అనుకున్నప్పుడు రాలేదు అంటే ఇది నీకు చిన్నది పాప, ఎందుకు నువ్వు బాధపడతావో, నీకు నేను ఇంకా పెద్దది ఇస్తాను కదా అమ్మాయి, ఎందుకు కంగారు పడకో అని చెప్తుంది అనమాట. సో అది అంతే కదా మేడం. నా కోరికేంది, హ్యాపీగా మంచిగా ధ్యానంలో సూపర్ గా ఈ జ్ఞానాన్ని పంచుతూ ఒక మంచి, ఏమంటారు మేడం, చెప్పండి చెప్పడానికి చెప్పుకోవచ్చా మేడం? ఇదే చెప్పడానికి ఏముంది, మంచి ఆశ్రమ వాతావరణంలో ఉండి ధ్యానం చేస్తూ అందరికి జ్ఞానాన్ని పంచుతూ అందులోనే ఈ బాడీని వెకేట్ చేయాలనేది కోరిక మేడం నాకు. అర్రే బాబా, అందులోనే బాడీని వెకేట్ చేయాలని కోరిక, ధ్యానంలోనే. ఓకే. అది కూడా మళ్ళీ నా తర్వాత నా బాడీని కూడా ఒక హాస్పిటల్ కి ఇచ్చేస్తా. అది కూడా ఉండొద్దు, అది కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగొద్దు. ఆ బాడీ కూడా ఉండొద్దు, మిగిలొద్దు మేడం. ఒక హాస్పిటల్ కి డొనేట్ చేసేస్తా. ఇది అది మొదటి నుంచి ఎందుకో తెలియదు మేడం, అలా అనిపిస్తుంది, తెలియదు. కానీ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది ఇప్పుడు మీరు 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 చెప్పే దానిలోను నేను చెప్పే దానిలోను చూడండి ఎలా ఉందో.
అంటే ఎటువంటి బాధను అనుభవించొద్దు, అనారోగ్య పరిస్థితులను తీసుకోవద్దు నేను. అది అంటే మనకు ఏది కావాలనుకుంటున్నామో దాన్ని రాసుకోవాలి, ఏది రాదనుకుంటున్నామో దాన్ని డిలీట్ చేసుకోవాలి. మీకు కావలసిన వాటి జాబితా వేయాలంటే ఈ విధంగా వాటిని విభజించినప్పుడు అవన్నీ మరింత సులభం అవుతుంది అంటారు. ఆరోగ్యము, శరీరము, వృత్తి, ఉద్యోగాలు, డబ్బు. నాకు డబ్బు కూడా కావాలి మేడం, పుష్కలంగా డబ్బు కావాలి, బ్యాంక్ లో ఫుల్ డబ్బు ఉండాలి నాకు. నేను తినగా మిగిలింది నేను అందరికి సేవకు ఉపయోగించాలి, అంతే. అది నాకు బాంధవ్యాలు కూడా అందరితోనూ సంతోషంగా ఉండాలి నేను. వ్యక్తిగతమైన కోరికలు నాకు లేవు మేడం. వస్తువుల పట్ల ఇచ్చలేదు. వస్తువులు ఇట్లా వర్గీకరించి వాటి కింద మీ కోరికలు రాయండి. అది ఇవన్నీ చెప్పుకోవాలంటే మేడం పక్కకు రాసేసి దాని పక్కన మనం రాసుకోవాలన్నమాట, మనకి ఏముంది ఏం కావాలని చెప్పేసి. మీకేం కావాలో మీకు స్పష్టమైనప్పుడు మీలో ఉండే కృతజ్ఞతా భావపు మహిమకు మీ జీవితాన్ని ఎలా మార్చాలో మీరు సూచించినట్లు అర్థం. ఇక మీరు అపూర్వమైన అద్భుతమైన సాహసయాత్రకు సిద్ధమైనట్లే. మేడం మీకు ఏం కారు కావాలో రాయండి పక్కన. నేను ఎప్పుడు రాయడం ఏంటి, నేను ఎప్పుడో దాన్ని అనుభవించేసాను. ఎస్, కలరు, నంబర్ ప్లేట్ తో సహా. ఎస్, ఇక 28 రోజులది 1వ రోజు మొదలైంది మేడం. మీ అదృష్టాలను గుర్తించండి. నేను నా అదృష్టాలను గుర్తించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా జీవితం ఒక మలుపు తిరిగింది. విల్లీ నెల్సన్ 1933 గాయని, గేయ రచయితను అంట మేడం. అందరూ మీ అదృష్టాలను తలుచుకోండి అనడం మీరు వినే ఉంటారు. దాని అర్థం ఏమిటంటే మీరు అనుభవిస్తున్న సౌకర్యాలకు, సంతోషానికి మీరు కృతజ్ఞులుగా ఉండడం అన్నమాట. అదే చేస్తున్నారు మీరు, కానీ మీరు ఆ విషయం గమనించట్లేదు. అది మనం చేస్తున్నాం కానీ గమనించడం లేదు. కానీ మీరు ఆ విషయం గమనించటం లేదు. అట్లా మన అదృష్టాలను తలుచుకోవడం అన్నది మనం చేసే చాలా శక్తివంతమైన అభ్యాసం. అదే మీ జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతుంది. మీకున్న వాటి పట్ల అవెంత స్వల్పమైనైనా సరే మీకు కృతజ్ఞత ఉంటే అవి అభివృద్ధి చెందుతాయని మీరు తప్పకుండా గమనిస్తారు. మీ దగ్గరున్న డబ్బు ఎంత తక్కువైనా సరే అది మీ దగ్గరున్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు. ఎస్, నాకున్న దాంట్లో నేను కృతజ్ఞతగా ఉన్నాను మేడం. మీ సాక్షిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీ లోపల సాక్షి ఉంది మేడం. ఆ సాక్షి నేను సాక్షి కాదు, బయట సాక్షి కాదు, మన లోపల సాక్షి ఉంది. ఏంటి? మన తండ్రి మన లోపల సాక్షి. మన రామ్తా తండ్రి బాబా నాకు సాక్షి మేడం. ఎస్ ఎస్, నాకున్న దానికి నేను సంతృప్తిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. నాకు ప్రతి నిమిషం నేను కృతజ్ఞతతో ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను. ఆ తండ్రి రామ్తా మాస్టర్ నాలో ఉండి ఆయన సాక్షిగా, ఆ బాబా సాక్షిగా చెప్తున్నాను మేడం. ఇలా ముందు ఈ క్లాస్ లో ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట, అన్ని మనవి చెప్పుకుంటున్నాం. మీకు కృతజ్ఞత ఉంటే అది అద్భుతంగా పెరగడం మీరు చూస్తారు. ఇప్పుడు మీకు ఏదో ఒక ఉద్యోగం ఉన్నందుకు మీకు కృతజ్ఞత ఉంటే అది మీకు కోరుకున్నది కాకపోయినా కూడా పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ ఉద్యోగాన్ని ఇష్టపడటం మొదలు పెడతారు. తర్వాత అనేక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కావాల్సిందల్లా ఉన్నదానికి కృతజ్ఞులంగా ఉండడమే. దేనికి వ్యతిరేకంగా మనం మన అదృష్టాలను తలుచుకోకపోతే మనం అప్రయత్నంగానే మన ప్రతికూల విషయాలను తలుచుకునే వలలో చిక్కిపోతాము. మనకు లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడతాము. ఇతరులను విమర్శించేటప్పుడు వారిలో తప్పులెన్నేటప్పుడు మనం ప్రతికూల అంశాలను లెక్కిస్తూ ఉంటాం. ట్రాఫిక్ గురించిన ఫిర్యాదులు చేసేటప్పుడు, క్యూలో నిరీక్షించవలసి వచ్చినప్పుడు, ఎక్కడైనా పనిలో లేట్ అంటే జాప్యం జరిగినప్పుడు, ప్రభుత్వ పనితీరు గురించి, మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు,
వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మనం ప్రతికూల విషయాలనే ఎక్కువగా మాట్లాడతాం. మనం అట్లా చేస్తే అవే పెరుగుతాయి. అంతేకాదు, మనం ఒక్కొక్క ప్రతికూలతను ఎత్తి చూపినప్పుడల్లా మనకి రాబోయే అదృష్టాలని మనం కోల్పోతున్నామన్నమాట. నేను 2 ప్రయత్నించాను నా అదృష్టాలను లెక్క పెట్టుకొని ప్రతికూలతలను తలుచుకొని కూడా. కానీ మన అదృష్టాలను తలుచుకోవడమే మన జీవితంలో కావలసినవి లభించడానికి ఉత్తమ మార్గం అని నేను మీకు హామీ ఇవ్వగలను. మన సమస్యలే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకునేటప్పుడు కొన్నింటిని మర్చిపోయినా పర్వాలేదు. మాల్ట్ బయోడే బేబీకాక్ 1858 to 1901 రచయిత మతాచార్యుడు అంట మేడం ఇతను. ఉదయం నిద్ర లేవగానే అంటే ఆయన చెప్తున్నారు ఈ రచయిత, మన సమస్యలే తలుచుకుంటూ రాబోయే అదృష్టాలను పోగొట్టుకోవడం కన్నా మనకు లభించిన అదృష్టాలను లెక్క వేసుకునేటప్పుడు కొన్నింటిని మర్చిపోయినా పర్వాలేదంట. అంటే ఈయన మాల్ట్ బయోడీ బేబీకాక్ అంట 1858 నుంచి 1901 వరకు ఆయన ఒక గొప్ప రిలీజియనిస్ట్, అంటే మతాచార్యుడు, రైటర్. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీకున్న అదృష్టాలను తలుచుకోండి. అవి ఒక కాగితం మీద లేదా కంప్యూటర్ లోనో ఒక ప్రత్యేకమైన పుస్తకంలోనో రాసి పెట్టుకోండి. ఒక బుక్ చేసుకోవాలి మేడం దీనికి. మీ కృతజ్ఞత భావాన్ని అంతా ఒక చోట చేర్చండి. ఇవాళ జీవితంలో మీరు ఎప్పుడు కృతజ్ఞత చూపించే 10 అదృష్టాలను జాబితా వేయండి. ఎస్, ఐన్స్టీన్ తన విషయాలకు చాలా మందికి కృతజ్ఞత చెప్పినప్పుడు అట్లా ఎందుకు చెబుతున్నాడో ఆలోచించాడు. మనం ఒక వ్యక్తికో, ఒక పరిస్థితికో లేదా ఒక వస్తువుకో కృతజ్ఞత ఎందుకు చెబుతున్నామో ఆలోచించినప్పుడు ఆ కృతజ్ఞతా భావం మరింత గాఢమవుతుంది. మీలోని కృతజ్ఞతా భావం గాఢమైన కొద్దీ దాని మహిమ మరింత ఎక్కువ అవుతుంది. మీకు మంచి మేలు జరుగుతుంది. కనుక మీరు వేయబోయే జాబితాలోని ప్రతి అంశము కింద మీరు ఎందుకు ఈ అంశం పట్ల కృతజ్ఞతలై ఉన్నారో రాయాలి. కృతజ్ఞత చెప్తున్నామంటే దానికి ఏది మనం తీసుకుంటున్నాము, ఏ అంశం పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నాము. ఒక వస్తువు మీద అది ఎందుకు మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఒక మనిషి అతను ఎలా ఉపయోగపడ్డాడు మనకి. ఈ జాబితాలో రాసుకోవడానికి కొన్ని ఉదాహరణలు. నేను నిజంగా ఇది కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని. ఏమిటి, అందుకు, ఎందుకని. 2వ పాయింట్, నేను చాలా సంతోషంగాను కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఏమిటి, అందుకని, ఎందుకని. నేను నిజంగా చాలా కృతజ్ఞురాలిని. ఏమిటి, అందుకని, ఎందుకని. నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏమిటి డాష్, ఏమిటి, మళ్ళీ అందుకని, ఎందుకని. మీకున్న 10 అదృష్టాల జాబితా వేసుకున్నాక వాటిని మళ్ళీ ఒకసారి పైకి గాని మనసులు గాని చదువుకోండి. ప్రతి వాక్యం చివర 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనే మహిమాన్వితమైన మాటలు అనుకోండి. మీకు వీలైనంత గాఢంగా మీకున్న ఆ అదృష్టం పట్ల కృతజ్ఞత చెప్పుకోండి. మీలో మరింత కృతజ్ఞతాభావం నిండాలంటే ఈ విశ్వానికి, భగవంతుడికి, మీ అంతరాత్మకి, ప్రపంచంలోని మంచితనానికి, మీ జీవితానికి, చివరికి మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఐఎమ్ సెల్ఫ్ లవ్ అన్నమాట. మీరు చెప్పింది మేడం ఇది. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ థ్యాంక్ యూ మై సెల్ఫ్. మీకు ఇంకా ఏమైనా జ్ఞాపకం వస్తే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోండి. మీరు ఎవరి పట్లైనా కృతజ్ఞత చూపిస్తే మీ హృదయంలో మరింత కృతజ్ఞత నిండుతుంది. మీకు మరింత శక్తి లభిస్తుంది. అది మరింత మహిమ చూపిస్తుంది. ఈ కారణంగానే ఆదివాసులు కృతజ్ఞత ప్రదర్శించడానికి సూర్యుడి వంటి చిహ్నాలను ఎంచుకుంటారు. ఈ విశాల విశ్వంలోని మంచితనానికి చిహ్నాలుగా వాళ్ళు కొన్ని భౌతిక విషయాలను ఎంచుకుంటారు. ఆ చిహ్నాలపైన దృష్టి కేంద్రీకరించినప్పుడు వారిలో మరింత కృతజ్ఞతాభావం వచ్చి చేరుతుంది. ప్రపంచంలో ఉండే మంచితనానికి మూలాధారంగా వారు ఆ చిహ్నాలను ఎంచుకునే వాళ్ళు.
అట్లా చిహ్నాల మీద దృష్టి పెట్టినప్పుడు వారిలో మరింత కృతజ్ఞతాభావం వెల్లివిరిసేది. ఎప్పుడు మన అదృష్టాలను తలుచుకోవడం చాలా సులువైన విషయం. పైగా అది మన జీవన గమనాన్ని మార్చే శక్తివంతమైన సాధన కూడా. రాబోయే 27 రోజులలో మీరు ప్రతిరోజు మరో 10 అదృష్టాలను గుర్తించండి. ప్రతిరోజు 10 అదృష్టాలను గుర్తించడం కష్టం అనిపించవచ్చు, కానీ ఆలోచించిన కొద్దీ మీ జీవితంలో మీకు లభించిన ఎన్నో విషయాలకు మీరు కృతజ్ఞతాభావం చూపించాలో మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలించండి. దాని నుంచి మీరు ఎంత మంచిని అందుకున్నారో గమనించండి. ప్రతిరోజు ఎంత లబ్ధి పొందుతున్నారో ఆలోచించండి. అట్లా ప్రతిరోజు నిరవధికంగా ఎంత మంచిని స్వీకరిస్తున్నారో తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది కృతజ్ఞత చూపించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకి, మీ వృత్తి ఉద్యోగాలకి, మీ పెంపుడు జంతువులకి మేడం, ఇట్లా ఎన్నిటికో మీరు సదా కృతజ్ఞులై ఉండాలి. వెలుగు వేడి ఇచ్చే సూర్యునికి, దాహం తీర్చే నీటికి, తినే ఆహారానికి, పీల్చే గాలికి, వీటన్నిటికీ కూడా మనం కృతజ్ఞులం అయి ఉండాలి. ఇవేమి లేనిదే మనకు బ్రతికే లేదు. అట్లాగే గిరులకి, తరులకి, పశుపక్షాదులకి, పూలకి, పళ్ళకి, సముద్రాలకి, నదీ నదాలకి, నీలాకాశానికి, నక్షత్రాలకి, చందమామకి, మన సుందర ధరిత్రికి, ఈ భూమాతకి, ఇట్లా మన జీవితాలతో ముడివేసుకుని ఉండే ఎన్నెన్నింటికో కృతజ్ఞతాభావం తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన జ్ఞానేంద్రియాలకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. థ్యాంక్ యూ. మన వాక్ శక్తికి, చూపునిచ్చే కళ్ళకి, వినికిడిచ్చే చెవులకి, రుచులు తెలిపే నాలుకకి, వాసన తెలిపే నాసికకు, సర్వ జ్ఞానాన్ని ప్రసాదించే చర్మానికి, అన్నింటికి మనం సదా కృతజ్ఞతాబద్ధులమే కదా. అట్లాగే మనని నడిపించే కాళ్ళకి, పనిచేసే చేతులకి, మన అభివృద్ధిని తెలిపే కంఠానికి, అంతేకాదు మన జీవితంలోని అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తికి, మన శరీరాన్ని సమర్థవంతంగా పనిచేయి మన ప్రాణాన్ని నిలబెడుతున్న అవయవాలన్నింటికి కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులమే. ఇక మానవుల ఆలోచన, బుద్ధి, మేధ ఇవన్నీ ఎంత మహత్తరమైనవి. వాటిని ఏ కంప్యూటర్ కూడా అధిగమించలేదు కదా. వాటికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. మీకు లభించిన అదృష్టాలలో ముఖ్యమైన వాటి జాబితా ఇక్కడ ఉంది. చూడండి, వీటన్నిటికీ మీరెప్పుడు కృతజ్ఞులై ఉండాల్సిందే. ఇవి కాక మీకు ముఖ్యమని తోచిన ఇంకేమైనా అంశాలుంటే చేర్చండి. కృతజ్ఞత మహిమ చూపే అంశాలు. ఫస్ట్ది శరీరం, ఆరోగ్యం. సెకండ్ వన్ వృత్తి, ఉద్యోగం, విజయం. మూడవది డబ్బు. నాలుగవది సంబంధ బాంధవ్యాలు. ఐదవది కోరికలు, స్వప్నాలు, ఆనందం. నా ఒక్కదానికి ఉంటుంది అనడం కాదు, అందరికి ఉంటది మేడం. నా ఒక్కదానికి కోరిక, స్వప్నాలు, కోరికలు, స్వప్నాలు నా ఒక్కదానికి ఉంటది, అందరికి ఉంటది. అమ్మా మీకేముంది మేడం కోరికలు, స్వప్నాలు? ఇక్కడ మీరే ఉన్నారు చూడండి. అదే చెప్పేది చూడండి. ఏడవది ఆనందం. 1, 2, 3, 4, 5వది అనమాట కోరికల స్వప్నాలు అనేది. 6వది ఆనందం. 7వది ప్రేమనంట. 8వది జీవితం. 9వది ప్రకృతి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి. 10వది భౌతిక వనరులు, వస్తువులు. 11వది ఇంకేమైనా మీరు ఎంచుకునే విషయం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వీడియో వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికీ మరిన్ని ఇలా వస్తూ ఉంటాయి, విని ఆదరించండి. అదేవిధంగా మీరు కూడా ఆచరణలో పెట్టి ఇంతే అద్భుతంగా మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.